సార్ ఇప్పుడైతే ప్రధానంగా ఒక చర్చ అయితే జోరుగా అయితే సాగుతోంది. కేసీఆర్‌కి సర్వే రిపోర్ట్ ఇచ్చినా కూడా మార్చకుండా సిట్టింగ్‌లకే ఎట్ ది సేమ్ టైమ్ 105, 115 మెంబర్స్‌కి ఇచ్చేసినటువంటి సందర్భం. ఆయన మార్చకుండా తప్పు చేశారు. ఈయన మార్చి తప్పు చేస్తున్నారు. ఏ విధంగా సార్ ఇది ఈక్వేషన్స్? అంటే నిజంగా రెండే మార్చి నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నారా? కాకపోవచ్చు కాదండి. ఎందుకంటే ఇక్కడ ఉదాహరణ ఉంటుంది కదా. ఇప్పుడు మార్చకుండా తప్పు చేశానని ఒక ఉదాహరణ కనపడుతుంది. ఫలితం కనపడుతుంది ఇక్కడ. హ్మ్. 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 దెబ్బ కనపడుతుంది. హ్మ్. దీన్ని చూసైనా మనం చేసుకోవాలి కదా. ఇప్పుడు 3 కప్పల కథ ఉంటది ఒకటి. హ్మ్. బావిలో 3 కప్పలు వివేకవంతుడే మొదలు వెళ్ళిపోతాడు. చివరికి చచ్చిపోయే కప్ప మూడో కప్ప అవుతుంది. హ్మ్. మధ్యవర్తి కప్పగానే వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను. యాక్చువల్‌గా ఏమైందంటే మూడో కప్పగా మిగిలిపోయాడు కేసీఆర్ గారు. అంటే ఏం కాదనుకున్నా. ఆయన 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 మంచి రాజనీతిజ్ఞుడు. ఒక రకంగా చెప్పాలంటే ఐప్యాక్ ఏంది, పీకే ఏంది, ఆయన ఒక వ్యూహకర్త. కానీ ఎవరైనా శకునం చెప్పే బల్లి ఓసారి కనుక ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ నష్టం ఎక్కువ అనుకున్నారు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు కూడా చెప్పి చూసిండట మార్చాలి అని. చూస్తే వీరు ఏమనుకున్నారంటే మారిస్తే ఈ 40 మంది 50 మంది బయట పార్టీ ఇంకా బలం అవుతారు కదా ఇది అనుకున్నారు. కానీ ఏమైందంటే ఆ పార్టీకి కేసీఆర్ బలము, కేసీఆర్ బలహీనత టీఆర్ఎస్. సరిగ్గా అదే ఉదాహరణ మనకు వైసీపీ కూడా పడుతుంది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి బలము, జగన్మోహన్ రెడ్డి బలహీనత. జగన్మోహన్ రెడ్డి ఆ లక్షణాలన్నీ సమర్థించాల్సి వచ్చినందుకు పార్టీలు ఓడిపోయే పరిస్థితున్నది. జగన్మోహన్ రెడ్డి మాటకు ప్రాణం ఇస్తాడు, ఏమైనా సరే తన మాట రక్షించుకుంటాడు అనేది కూడా ఉంటుంది. ఫ్యూడలిజంలో మీకు రాధాకృష్ణ గారి నేతృత్వంలో మీకు మనిషి ఎట్లుంటాడంటే రాజశేఖర రెడ్డి గారు లాగా ఇప్పుడు ఈయన కూడా. అంటే నేను అన్న మాట ఏదన్నా సరే దానికి కట్టుబడి ఉంటా అంటాడు. అది నష్టమైతే ఒక్కోసారి కేసీఆర్ గారు నష్టపోయిండు. దీన్ని చూసి ఆయన మార్చకపోతే నష్టపోతాను అనుకుంటున్నారు. మనం అందుకని చెప్పలేం కదా. సోషల్ కెమిస్ట్రీ కనుక ఇది రేపు మంచి అయిద్దా చెడ్డ అయిద్దా రేపు ప్రజలు తీర్పియాలి. కానీ ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది ఏంటంటే ఇంత మంచి చేసిన ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చినా కూడా ప్రజాస్వామ్యం లేకపోతే ఈ తెలంగాణలో ఏం జరిగిందో అక్కడ కూడా జరిగే అవకాశం ఉన్నది. నేను ప్రజల్లో కలవను, కాన్వా వెళ్తుంటే అందరు ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేస్తాను, ఊళ్ళలో ఎవరు ఉండొద్దు, అటుపక్క ఇటుపక్క దూరంగా ఉండాలి అంటే ఇదే జరుగుతుంది కదా. ఇక్కడ జరిగింది అక్కడ జరుగుతుంది కనుక ఇప్పుడైనా ఒక 4 నెలల టైం ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఒకటి మార్చే క్రమంలో వాళ్ళను బుజ్జగించుకోవాలి. అంతెందుకు మీరు చూసింది కదా. ఇప్పుడు మార్చిన వాళ్ళను బుజ్జగించడానికి నిజంగా ఎదురు లేకుండా యజ్ఞం చేయవచ్చు అన్నట్టు కేసీఆర్ గారు మారిస్తే మార్చిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా బయటకు పోలే. ఒక్క రేఖానాయక్ తప్ప. వాళ్ళలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కావచ్చు కానీ అట్లాగా రాజయ్య కావచ్చు కానీ వీళ్ళందరూ బయటకు పోలే. అడ్జస్ట్ చేశారు ఇందులో. అసంతృప్తుల వల్ల పోలే. ఉన్న పార్టీలో ఉన్న ఒక రకంగా అంటే ఆ మాట అన్న దుర్మార్గుల వల్ల పోయింది. పార్టీలో ఉన్న ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళ వల్ల పోయింది. ఆయన తప్పు కాదు. చూడండి మీరు ఒక సర్వే జరిగితే కేసీఆర్ పట్ల 46% మంది ముఖ్యమంత్రి గారిని ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి 24% దగ్గరే ఉన్నాడు. కానీ పార్టీ పరంగా చూస్తే వరకు లేదంటే కేసీఆర్ మంచోడే, గెలిపించాలి. కానీ పార్టీ వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా, మా ఎమ్మెల్యే ఇట్లా ఉన్నాడు కదా అని రేపు పొద్దున అదే సమస్య జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్నది. మీరు ఒక మాట కేసీఆర్ గారు మూడు ప్రచార ధోరణిలో మూడు కనపడతాయి మనకు. మొదటిది పాజిటివ్ ఓటర్. రెండో దశలో ఏమడిగిండు, కాంగ్రెస్ వస్తే ఏమైందో చెప్పిండు. అసలు కాంగ్రెస్ ని పెంచి పోషించిందే కేసీఆర్. ఇప్పుడు రెండో దశలో ఏమైందంటే కాంగ్రెస్ వస్తే ఏమో ఇంత పెద్ద ఆయన అంటున్నాడు కదా వస్తుందేమో అని నాలాంటి వాడు కూడా అనుకున్నాడు కదా, అది సమస్య. మూడో ఏమైందంటే ఈ ఎమ్మెల్యేను చూడకండి నన్ను చూసి ఓటేయమంట. అంటే పక్కన ఉన్న వాడు వెధవాడినట్టే కదా సినిమాలు ఉంది, ఈ షర్ట్ నాది అన్నట్టు. ఇప్పుడు ఏమైందంటే ఈ ఎమ్మెల్యేను చూడకండి నన్ను చూసి అంటే ఎమ్మెల్యే దుర్మార్గుడే కానీ మీరు ఓటేయమని చెప్పినట్టే కదా. సరిగ్గా ఈ ఉదాహరణ అక్కడ ఎదురు కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తే 40-50 మార్చకపోవచ్చు, 20-30 మార్చొచ్చు.